ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కోసం మంగళవారం సూర్యాపేట పట్టణంలో సుధాకర్ పీవీసీ సువెన్ ఫార్మా కంపెనీల మేనేజర్లు మూర్తి సైదులకు సమ్మె నోటీసులను కార్మికుల సంఘాల జిల్లా నాయకత్వంలో అందజేశారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కోసం మంగళవారం సూర్యాపేట పట్టణంలో సుధాకర్ పీవీసీ సువెన్ ఫార్మా కంపెనీల మేనేజర్లు మూర్తి సాయిదులకు సమ్మె నోటీసులను కార్మిక సంఘాల జిల్లా నాయకత్వంలో అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐటియుసి బాధ్యులు నిమ్మల ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అధిక ధరలను నియంత్రించాలని, మతతత్వ ఫాసిస్టు విధానాలను తిరస్కరించాలని రైతు కార్మిక సంఘాలు పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్లకు పిలుపునిచ్చాయని, దీనిలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, పట్టణంలోని అన్ని కంపెనీల కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజ్ మధు, సిఐటియు జిల్లా నాయకులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.